సంగారెడ్డిలో నర్స్ సురేఖ సూసైడ్ నోట్ వెలుగులోకి వచ్చింది. అందరితో కలిసి సరదాగా ఎంజాయ్ చేయాలని ఉందని, కానీ నాకు దేవుడు ఆ రాత రాయలేదని వాపోయింది. అందుకే ఇప్పుడు బతకాలన్న ఆశ లేదని లేఖలో రాసింది. జీవితం మొత్తం పోయిందని, బతికి ఏం లాభం లేదని పేర్కొంది. అందుకే చనిపోవాలని నెల రోజుల నుంచి అనుకుంటున్నారని తెలిపింది. తన చావుకు కారణం ఎవరూ కాదని, తనకు అసలు బతకాలన్న ఆశ లేదని సురేఖ సూసైడ్ నోట్లో రాసింది. సంగారెడ్డిలో నర్స్ సురేఖ సూసైడ్ నోట్ వెలుగులోకి వచ్చింది. అందరితో కలిసి సరదాగా ఎంజాయ్ చేయాలని ఉందని, కానీ నాకు దేవుడు ఆ రాత రాయలేదని వాపోయింది. అందుకే ఇప్పుడు బతకాలన్న ఆశ లేదని లేఖలో రాసింది. జీవితం మొత్తం పోయిందని, బతికి ఏం లాభం లేదని పేర్కొంది. అందుకే చనిపోవాలని నెల రోజుల నుంచి అనుకుంటున్నారని తెలిపింది. తన చావుకు కారణం ఎవరూ కాదని, తనకు అసలు బతకాలన్న ఆశ లేదని సురేఖ సూసైడ్ నోట్లో రాసింది. తల్లిదండ్రులకు ఇంజెక్షన్ ఇచ్చి చంపిన నర్సు మృతదేహాన్ని తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. జనవరి 25న తల్లిదండ్రులకు ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేసింది సురేఖ. అయితే విషయం వెలుగు చూడడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతుండగా సురేఖ బెయిల్పై బయటకొచ్చింది. హాస్టల్ గదిలో ఇంజెక్షన్ చేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తన ఆత్మహత్యకు ఎవరు బాధ్యులు కారంటూ సూసైడ్ నోట్ రాసింది. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మార్చరీలో సురేఖ మృతదేహం ఉంది. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు నిరాకరిస్తున్నారు. అయితే బంధువుల్ని పిలిపించి మృతదేహాన్ని అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు. తల్లిదండ్రులకు ఇంజెక్షన్ ఇచ్చి చంపిన నర్సు మృతదేహాన్ని తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. జనవరి 25న తల్లిదండ్రులకు ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేసింది సురేఖ. అయితే విషయం వెలుగు చూడడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతుండగా సురేఖ బెయిల్పై బయటకొచ్చింది. హాస్టల్ గదిలో ఇంజెక్షన్ చేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తన ఆత్మహత్యకు ఎవరూ బాధ్యులు కారంటూ సూసైడ్ నోట్ రాసింది. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మార్చరీలో సురేఖ మృతదేహం ఉంది. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు నిరాకరిస్తున్నారు. అయితే బంధువుల్ని పిలిపించి మృతదేహాన్ని అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. మోజులో పడి కన్న తల్లిదండ్రులనే మత్తు ఇంజెక్షన్ ఇచ్చి చంపినటువంటి యువతి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటనలో మాత్రం ఆ ఘటన మాత్రం విషాదాంతంగా మారింది. తన మృతదేహాన్ని, ఆ యువతి మృతదేహాన్ని తీసుకెళ్లడానికి కూడా కుటుంబ సభ్యులు నిరాకరించడంతో మాత్రం ప్రస్తుతం అయితే యువతి మృతదేహం మాత్రం సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి మార్చిలోనే పోలీసులు అయితే భద్రపరిచారు. ప్రస్తుతం అయితే పోలీసులు కుటుంబ సభ్యులతో సంప్రదింపులు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మృతదేహాన్ని తీసుకెళ్లాలంటూ కూడా వారికి రాజీ చేసే ప్రయత్నం అయితే సంగారెడ్డి టౌన్ పోలీసులు అయితే చేస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో సంగారెడ్డిలో ప్రైవేట్ ఆసుపత్రిలో సురేఖ అనే యువతి అక్కడ నర్సుగా పనిచేస్తుంది. అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి యువకుడితో సురేఖ ప్రేమలో పడింది. ఈ యువతి స్వస్థలం వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం యాచారం గ్రామం. అయితే ఈ ప్రేమ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో మాత్రం తల్లిదండ్రులు ఆ ప్రేమ పెళ్లికి ఒప్పుకోలేదు. కొన్ని కారణాల వల్ల ఒప్పుకోకపోవడంతో మాత్రం ఎలాగైనా ప్రియున్నే పెళ్లి చేసుకోవాలని చెప్పి అడ్డుగా ఉన్నటువంటి పెళ్లికి నిరాకరించినటువంటి తల్లిదండ్రులను అడ్డుగా ఉండడంతో వారిని తొలగించుకోవాలంటూ కూడా వారిని పక్కా ప్లాన్ వేసింది. ఈ ఏడాది జనవరిలో డ్యూటీ చేసిన అనంతరం సెలవు పెట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులకు కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయి. వారు వృద్ధులు కావడంతో మాత్రం తండ్రికి మోకాళ్ళ నొప్పులు, అలాగే తల్లికి కొన్ని అనారోగ్య సమస్యలు ఉండడంతో వీటిని ఆసరగా చేసుకున్నటువంటి కూతురు సురేఖ తాను నర్సుగా పనిచేస్తూ ఉండడంతో మాత్రం తల్లిదండ్రులు కూడా తమ కోసం ఆ మోకాళ్ళ నొప్పికి కావచ్చు, అనారోగ్య సమస్యలకు కొన్ని ఇంజెక్షన్లు తెచ్చానని చెప్పడంతో మాత్రం అమాయక తల్లిదండ్రులు మాత్రం తమ కూతురు నర్సు కావడంతో నిజమేనని నమ్మారు. మొదటగా కూడా తల్లికి ఇంజెక్షన్ వేయడం, ఆ మత్తు డోస్ ఏదైతే ఉందో హై డోస్ ఉన్నటువంటి మత్తు ఇంజెక్షన్ వేయడంతో మాత్రం కాసేపటికే ఇంజెక్షన్ వేసినటువంటి కొన్ని క్షణాల్లోనే తల్లి అక్కడికక్కడికే స్పృహ కోల్పోయి చనిపోయింది. ఆ తర్వాత కాసేపటికే తండ్రి దశరథ్ ఆ ఇంటికి రావడంతో మాత్రం తన
భార్యను లేపే ప్రయత్నం చేయగా భార్య లేవకపోవడంతో మాత్రం ఏమైందని చెప్పి కూతుర్ని ప్రశ్నించగా అమ్మకి ఇంజెక్షన్ ఇచ్చాను, ఇప్పుడే అనారోగ్యంతో ఉందని చెప్పి రెస్ట్ తీసుకుంటుంది, అలాగే నీకు కూడా మోకాలు నొప్పులు ఉన్నాయని చెప్పావు కదా, నీకు కూడా ఇంజెక్షన్ ఇస్తా అంటూ కూడా తండ్రిని కూడా నమ్మించడంతో వెంటనే తండ్రి కూడా ఆ ఇంజెక్షన్ వేసుకోవడానికి ఒప్పుకున్నాడు. అదే సమయంలో ఆ వెంట తెచ్చుకున్నటువంటి ఇంజెక్షన్ మరో ఇంజెక్షన్ మాత్రం తండ్రికి కూడా ఇవ్వడంతో తండ్రి కూడా క్షణాల వ్యవధిలోనే, ఇద్దరు తల్లిదండ్రులను మాత్రం క్షణాల వ్యవధిలోనే అక్కడికక్కడే చనిపోగా ఆ కాసేపటికే తన అన్న అయినటువంటి అశోక్కు ఫోన్ చేసి తల్లిదండ్రులు ఇద్దరు కూడా లేవడం లేదు, ఏమైందో తనకు తెలియడం లేదంటూ కూడా కపట నాటకం ఆడింది సురేఖ. దీంతో నిజమే అని చెప్పి అనుకున్నటువంటి అన్న అశోక్ అక్కడే కాసేపటి క్రితమే అక్కడికి అన్న అశోక్ అక్కడికి వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించి తల్లిదండ్రులు ఇద్దరు ఒకేసారి చనిపోవడంతో మాత్రం ఈ మృతిపై అనుమానాలు రావడంతో మాత్రం వికారాబాద్ జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మాత్రం ఘటనా స్థలానికి వచ్చినటువంటి పోలీసులు అక్కడ విచారణ చేపట్టారు. విచారణలో కూడా తనకు ఏ పాపం తెలియదంటూ తల్లిదండ్రులు అనారోగ్య సమస్యలతోటి చనిపోయి ఉంటారంటూ కూడా కూతురు చెప్పింది. అయితే కూతురు మాటల్ని కూడా మొదట పోలీసులు నమ్మారు, కానీ క్షుణ్ణంగా ఇంటిని పరిశీలించిన తర్వాత చిన్న ఇంజెక్షన్ ఉండడంతో మాత్రం పోలీసులకు కూతురిపైనే అనుమానం కలిగింది. ఎందుకంటే కూతురు వృత్తిరీత్యా నర్సు కాబట్టి కూతురు ఏదైనా తల్లిదండ్రులకు ఏమైనా విషప్రయోగం చేసిందా అన్న కోణంలో పోలీసులు విచారణ చేయగా కూడా పొంతనలేని సమాధానాలు ఇచ్చింది. అదే సమయంలో పోలీసులు తమ స్టైల్లో విచారించగా మాత్రం అసలు నేరం ఒప్పుకుంది. తన పెళ్లికి అడ్డుగా వస్తున్నారని చెప్పి తల్లిదండ్రులను మత్తు ఇంజెక్షన్ ఇచ్చి చంపినట్టు మాత్రం పోలీసులు ఎదుట ఒప్పుకోవడం మాత్రం ఈ ఘటన అప్పట్లో సంచలనంగా మారింది. దీంతో నిందితురాలు సురేఖను పోలీసులు అరెస్ట్ చేసి ఈ ఏడాది జనవరిలో రిమాండ్కి తరలించారు. అయితే 6 నెలల తర్వాత జైలు నుంచి విడుదలైనటువంటి సురేఖ ఈ మధ్యనే సంగారెడ్డి జిల్లా కేంద్రానికి వచ్చి సంగారెడ్డి ఐబీ చౌరస్తా దగ్గర ఉన్నటువంటి ప్రైవేట్ హాస్టల్లో ఉంటుంది. గత నెల రోజులుగా కూడా సురేఖ డిప్రెషన్లో ఉన్నట్టయితే తెలుస్తుంది. తన సూసైడ్ నోట్ను పరిశీలిస్తే కనుక సూసైడ్ నోట్లో తనకు బతకాలన్న ఆశ లేదు, తనకు జీవితాన్ని ఎంతో ఎంజాయ్ చేయాలనుకున్నా కానీ కొన్ని కారణాల వల్ల అది సాధ్యం కావడం లేదు, తనకు బతకాలన్న ఆశ నెల రోజుల నుంచి లేదు, నేను చనిపోవాలని ఫిక్స్ అయ్యానంటూ కూడా తన సూసైడ్ నెట్లో పేర్కొంది. అలాగే ఈ రాఖీ పండుగకి తన అన్నకు రాఖీ కట్టలేకపోతున్నానన్న ఆవేదన కూడా ఆ సూసైడ్ నెట్లో పేర్కొంది. అన్నయ్య ఐ మిస్ యూ, నీ ఆరోగ్యం జాగ్రత్త అంటూ కూడా ఆ సూసైడ్ నెట్లో పేర్కొన్న తర్వాత నిన్న తల్లిదండ్రులకు ఇచ్చినటువంటి మత్తు ఇంజెక్షన్ ఏదైతే ఉందో ఆ మత్తు ఇంజెక్షన్ తనకు తానుగా తీసుకొని మాత్రం సురేఖ మాత్రం తనువు చాలించింది. ఇది ఉమ్మడి మెదక్ ఈ సంగారెడ్డి జిల్లాలో మాత్రం తీవ్ర సంచలనం సృష్టించింది. గతంలో వికారాబాద్ జిల్లా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా తల్లిదండ్రులను చంపినటువంటి యువతి ఘటన సంచలనంగా మారడంతో మాత్రం తనపై ఆ నింద ఎప్పటికీ పోదంటూ కూడా యువతి అనుకొని భావించి ఈ ఆత్మహత్యకు పాల్పడిందా లేక ఇతరత్ర కారణాలు ఉన్నాయా దానిపై కూడా పోలీసులు అయితే ప్రస్తుతానికైతే విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్ ఎన్టీవీ సంగారెడ్డి జిల్లా నుంచి.